కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు
ఉన్నత స్థలమున నిలుపునది అల్లుకుపోయేది ఆత్మచాలనిది అల్లుకున్నది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆత్మచాలనిది అల్లుకున్నది ప్రభు ప్రేమ అనుదినం ప్రభుని స్తుతించెదను అనుక్షణం ప్రభుని అనంత ప్రేమను అనుదినం ప్రభుని స్తుతించెదను అనుక్షణం ప్రభుని అనంత ప్రేమను ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆత్మచాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆత్మచాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. మగపిల్లి వాళ్ళ నుంచి దేవుడు వాక్యం చదవడానికి ముందు మనం చేస్తున్నాం. మగపిల్లి వాళ్ళ వరకు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వాక్యం వరకు మగపిల్లి వాళ్ళ నుంచి వరకు, అలాగే ఆడపిల్లి వాళ్ళ నుంచి ఒకరు యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వాక్యం చదవడానికి కూడా ఈరోజు సిద్ధపడి ఉన్నారని తెలియజేస్తాను. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకున్నాను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటికి రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదాముకును సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో ఒక మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. కానాన ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనేను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిడి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెంటి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచింది. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకోను. హల్లెలూయా. ఒకసారి ఆడపిల్లలు ఒకసారి చేతి స్తోత్రం చెప్తాం. ఆడపిల్లలు సరే, మగపిల్లలు
రెండు చేతులు ఎత్తుకోవాలి. చాలా దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఇంకా అటు ఆడపిల్లి వాళ్ళకి ఇటు మగపిల్లి వాళ్ళకి కలిసి ఉన్న బంధువులందరికీ అలాగే ఆడపిల్లి వారికి మగపిల్లి వారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహము జరిపించబడుతున్న ఈ యొక్క నవ వధూవరులకు కూడా ప్రభు పేరట నా శుభాలు వందనాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సమాధానం ఆయన కనికరం ఈ బిడ్డలు తోడు ఉండి నడిపించిన దాకా ఒకసారి మనమందరూ కూడా హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, జరగవలసిన కార్యం అంతా కూడా ఆద్యంతో ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ పెళ్లి ఈ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభా. ఈరోజు మొదలుకొని వారి యొక్క జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమాలతో నింపబడి నడిపించబడాలని చిన్న ప్రార్థన చేసి నేను వాక్యం మహోన్నతుడు అయిన మా ప్రభువ, సర్వశక్తి గల దేవానికి వందనాలయ్యా. నీ కృపగల నామంలో ఈరోజు నీ వాక్యము ద్వారా మీరిద్దరిని కట్టాలని ఆశపడుతున్నాం అయ్యా. కట్టబడుతున్న ఈ యొక్క కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఆయన. జరిగే ఈ వివాహం నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి ఆయన. వీళ్ళిద్దరి ద్వారా అనేక మంది నేను తెలుసుకోవాలి. వీళ్ళ కుటుంబం ద్వారా అనేక మంది నీ నామంలో రక్షించబడాలి. ఒక శుభకరమైన సంతోషకరమైన కుటుంబంగా ఈ కుటుంబాన్ని నుంచి దీవించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వివాహ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనమందరం ఈ స్థలానికి వచ్చాం. ప్రాముఖ్యంగా మిగతా వాళ్ళు వాక్యం ఎంత వింటారో ఎంత వినరో తెలియదు, కానీ పెళ్లి కొడుకు మాత్రం దాని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎవరు హడావుల్లో వాళ్ళు ఉంటారు. మీరు కూడా వినడం మీకు కూడా ఆశీర్వాదకరమే, మీరు కూడా వినడం మీకు దీనే. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని హెచ్చరికలు దేవుని వాక్యం ద్వారా నేను వీళ్ళిద్దరికి చెప్పాలని మొదటిగా ఆశపడతా ఉన్నాను. 3 భాగాలు చదువుకున్న వాక్య భాగాలు. ఒకటి ఆదికాండంలోని వాక్య భాగాన్ని మనం చూస్తే ఆదాము ఒంటరిగా ఉన్నాడంట. సహజంగా చాలా మంది అంటారంటే ఒంటరంట తొంటరంట. ఎవడైనా ఒంటరిగా ఉంటే ఆడు తొంటర అయ్యే ప్రమాదం ఉందంట. అందుకని ఎవరిని ఒంటరిగా ఉంచరు. ఒకవేళ తనకి ఎవరైనా ఉంటే కనుక ఒంటరిగా కాకుండా తన జత చేయబడి ఉంటే కనుక ఆ పరిస్థితి అతను ఉండదు. కాబట్టి ఒక హద్దు నియమించడం కోసం, ఒక కట్టు అతనికి వేయడం కోసం ఈ వివాహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆదాము గారిని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము ఆ తోటలో అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలము ఆదాముని కలుసుకోవడానికి దేవుడు వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు ఆదాము ఎంతగానో ఆయన ఉన్నప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయారో ఆదాము విచారంగా ఉండేవాడు. ఒకరోజు గమనించాడు, నేను ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత చాలా దుఃఖపడుతున్నాడు. కాబట్టి నీ లేని సమయం అతనికి ఎవరో కావాలని చెప్పేసి ఆలోచన చేశాడు కదా. దేవుడు చాలా అనంత జ్ఞాని కదా. సరే, స్త్రీని నిర్మించాలి అంటే ముందు మరొక సృష్టిలాగా ఒక మట్టిని తీసి ముద్దను తయారు చేసి ఆమె నాసిక రంధ్రాల్లో కూడా ఊదినప్పుడు వాళ్ళిద్దరు మనస్తత్వాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇతనికే గాఢ నిద్ర కలుగు చేసి ఇతని బోన్లోంచి, ఇతని ఎముకలోంచి ఒక ఎముకను తీస్తే కనుక ఇబ్బంది ఉండదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. మీరు ఎవరికైనా కాలుకు ముళ్ళు దిగింది అనుకోండి, ఒక కాలుకు ముళ్ళు దిగింది అనుకోండి, ఎముకలు లాగుతాం, కానీ ముళ్ళుకి చిన్న కొన ఉంటుంది, అది ఇరిగిపోద్ది లోపల. అది లోపల ఉందంటే మనం అడిగేయం. ఇంచుమించు ఒక్కొక్కరు ఎంత ఉంటారంటే 60-70 కేజీలు ఉంటారు, తక్కువలో తక్కువ. ఎంత ముళ్ళును తట్టుకోలేము.
అంటే తనది కానిది ఏది కూడా ఎలా ఇష్టపడతాడు, ఒప్పుకుంటాడు. కనుక దేవుడు వీళ్ళిద్దరికి ఈ రోజు పెళ్లి చేస్తుంది, కానీ దేవుడు అనాది కాలంలోనే ఈ కార్యక్రమాన్ని దేవుడు చేశాడు. తమ ఎముకలోంచి ఎముక తీశాడు, లేకపోతే వీళ్ళిద్దరు మ్యాచ్ అవ్వదు. ఒక ఆయన చేపలు తీసుకొచ్చాడంట ఇంటికి. చేపలు తింటారు కదా, నా ఇంకా అర్థవుతున్నారు కదా. చేపలు తీసుకొచ్చాడు, పులుసు చేపని ఇగురుండిన ఇది ఇగురే బాగుండదు, మీరు దొరుకుతున్నారంటే వండేసింది. కూర చాలా అద్భుతంగా ఉంటుంది కదా, ఉంది. అది అమ్మ కూర ఇచ్చాడు. చెప్పాడా ఇది పులుసు చేప కదా, ఇగురు రా అన్నాడ. అమ్మా ఈ కోడలో రుచి వండుతానంటే కానీ నేనే ఇగురు నీసానట. ఎందుకంటే తన భార్య మీదకి ఏమాట లాభం ఉండడం కోసం. చాలా మంది సాగతం ఇలాగే ఉంటారు. ఈ బట్టలు వేసుకున్నాను ఇక్కడ అంటే ఈ బట్టలు వేసుకున్నాను కదా, మా ఆవిడ వేసుకున్నాను అని చెప్పాలి కదా. నాకు ఈ బట్టలు అంటేనే ఇష్టం, నాకు ఈ బట్టలు అంటేనే ఇష్టం అందుకు వేసుకున్నాను. చాలా మంది ఇదే గ్రూప్ లో ఉంటారు. అలా ఆవిడ తెల్ల రంగు వేసుకోమంటే అలాగే నల్ల రంగు వేసుకుంటారు, నల్ల రంగు వేసుకోమంటే నల్ల రంగు వేసుకుంటారు. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే వివాహ సంబంధం అనేది ఒక పెద్ద వీలు అంటారు. అందులో చాలా మంది ఒక కోనేరు లాంటిది, ఒక చాలా మంది దాంట్లో ఈత పడతా ఉంటారట. ఈ పైన ఉన్న వాడికి ఏమో దాంట్లో దిగి ఎయిర్పోర్ట్ చెప్తాడు కదా, ఈ లోపల ఉన్న వాడికి ఏమో పైకి రావడానికి వీలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. లోపలికి వెళ్ళడం తెలుస్తుంది దాంట్లో సమస్య ఏంటో. అలాగని ఇన్ని సమస్యలు కూర్చోబెట్టి ఒక గంట క్లాస్ ఇచ్చినా ఎప్పుడో పెట్టుంటారు. ఎందుకు తెలుసా, దేవుడు సృష్టి కావాలి. మనం ఒక గంట చెప్పి ఒరే వెళ్ళిన తర్వాత వెళ్ళి బాధపడతాయి. ఇప్పుడు దాకా మీ అమ్మని మేము అడగలేదు, మీ ఆవిడ ప్రతి దొరుకుతుంది. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా సరే మీ వాళ్ళకి వచ్చి చేయలేదు, కానీ ఇక్కడ వచ్చి చేస్తారు. ఇక ఇంతకు ముందు నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నేను అడిగేవాళ్ళు లేదు, ఇప్పుడు నుంచి అడిగేవాళ్ళు ఉంటారు. ఇక నుంచి ప్రతి దానికి నువ్వు ఇంట్లో చెప్పి ఫోన్ చేసి మాట్లాడి వెళ్ళాల్సి ఉంటుంది. అని చెప్తే లేదు నేను ఆ నీటిలో దూకి ఈత పడతానంట. దూకేదాకా దూకేలా ఉంటుందంట. దూకేసిన తర్వాత ఎలా రావాలో ఇంకొకసారి లోపల రావడం ఉంటుందా, ఒకసారి లోపల మళ్ళీ బయటకు రావడానికి ఉండదు. దాంట్లో కూడా ఏదో సంతోషం ఉంటుంది. కాబట్టి దేవుడు తన ఎముకలు తీసేవాడు. అందుకనే ఎంత అద్భుతంగా జతపరచబడతారంటే భార్య భర్తల సంబంధంలో చాలా అద్భుతం, విచిత్రంగా అనిపిస్తుంది. ఒక పాట పాడుతూ ఉంటారు సింగర్స్, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగేది. నిజమే, వీళ్ళిద్దరూ ఒకటే అవుతున్నారు. వీళ్ళ మనసులు ఎలా జత చేయబడతారు. ఒక స్నేహితులు 4 సంవత్సరాలు కలిసి ఉంటారు, బంధువులు ఒక 10 సంవత్సరాలు పట్టుకొని కలిసి ఉంటారు. ఆఖరికి ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు కూడా విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక వివాహ బంధానికి ఎంత గొప్ప విలువ ఉందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ బంధం విడకుండా ఉంది అంటే కారణం ఏంటంటే దీపిక అనే వ్యక్తి వేరు వ్యక్తి కాదు, ఇద్దరు కలిసి ఒకటి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడలా దాన్ని పీకే అన్నాడు. వాస్తవంగా ఎవడో కళ్ళు పీకేసుకోలేడు. అంటే మనిషికి 2 దృష్టిలు ఉంటాయి. కళ్ళు ఒకటాయి కానీ దృష్టి మాత్రం ఒకటే. కళ్ళు 2 ఉంటాయి కానీ దృష్టి మాత్రం, చెవులు 2 ఉంటాయి, తిరిగిడి మాత్రం ఒకటే ఉంటాయి. కాళ్ళు 2 ఉంటాయి కానీ గమ్యం మాత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరు దృష్టి ఆలోచన ఎలా ఉండాలంటే 2 కళ్ళే కానీ మీ దృష్టి మాత్రం ఒకటి ఉండాలి. 2 కాళ్ళుగానే ఉన్నారు కానీ గమ్యం మాత్రం మీ ఇద్దరిది ఒకటే అవ్వాలి. ఎందుకంటే ఇది దేవుడైన యెహోవా నియమించింది. దీనికి మనం అందరం బద్దులమై ఉండాలి. మనం అందరం ఖచ్చితంగా బద్దులమై ఉండాలి. దేవుడే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, ఒకవేళ తనది కానిది ఏదైనా పెడితే తను ఉంచుకోడేమో అని భయవేసి తన ఎముకల్లోంచి ఎముకలు తీసి భారీగా నియమించాడు. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఈరోజు వాళ్ళని
ఏకపరచడానికి ఒక ఉద్దేశం, ప్రాముఖ్యమైన కారణాలు మనం ఆలోచన చేస్తే ఇది దేవుడు ఏర్పరిచినది, ఇది దేవుడు సిద్ధపరిచినది. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట నేను అనే సందర్భం మీ జీవితాల్లో రాకుండా మేము అనే అనుభవం ప్రారంభమవ్వాలి. మా వాళ్ళు మీ వాళ్ళు అనే అనుభవంలో వచ్చి మారి మనము అనే అనుభవంలోకి వెంకటేష్ మారాలి. ప్రతి విషయాన్ని దేవుని వాక్యానికి కట్టుబడి, దేవుని వాక్యం చెప్తుంది మీ భార్యలను మీరు ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది ఒకటి ఉంటేనండి అన్ని బాగానే ఉంటాయి. ప్రేమ అనేది కనుక లోపిస్తే ఏం చేసినా బాగుంటుంది. ప్రేమ కనుకుంటే అన్ని మంచిగా ఉంటాయి. కానీ ప్రేమ కనుక మనిషి జీవితంలో లోపిస్తే భార్య భర్తల మధ్యలో ఇంకేముండదు వాళ్ళ జీవితం. చాలా మంది అందంగా రెడీ అవుతారు, చాలా అందంగా తిరుగుతారు బయటికి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉండదు. దాని కారణం ఏంటంటే ప్రేమ లోపించడం. ప్రేమ లోపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక వ్యక్తి కుటుంబ జీవితంలో ప్రేమ లోపించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధత లేకపోవడం. దేవుని వాక్యం చెప్తుంది, ఈమెను తప్ప వేరెవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా అనే ఒక ప్రమాణం చేయించినప్పుడు, నేను ఏమితోనే కాపురం చేయదుని ఇద్దరు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలకి ఎప్పుడైతే మనం కట్టబడి ఉన్నామో ఆ ప్రమాణం మీ ఇద్దరి జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండదు. ప్రేమ అనేది వికసించాలి అంటే కనుక పరిశుద్ధత అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ నీ జీవితంలో కుడియడాలు తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే క్రైస్తవ వివాహం ప్రమాణంతో కూడినది. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నావు, ఈ ప్రమాణం పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నావు, దైవజనుల ఎదుట ప్రమాణం చేస్తున్నావు. కాబట్టి ఈ ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న సారాంశం. అలాగే దీంట్లోకి నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు చాలా అందంగా పెరుగుతుంది తన తల్లిదండ్రుల దగ్గర. మేము 2 days బ్యాక్ మా చెల్లి వాళ్ళ పాపం మ్యారేజ్కి వెళ్ళాం. ఒకటి నుంచున్నాం, ఎవరో బాబు పట్టబోతుంటే అదేమో తెలుసా, నేను బంగారు తల్లి, నా పేరు ఆరాధ్య కీర్తన, నన్ను కొడతాం ఏంటాడు అంటే డిగ్రీ చెప్తుంది. నా పేరు, నేను బంగారు తల్లి, నా పేరు ఆరాధ్య కీర్తన అంటే ఎలా చెప్తుందంటే, నేను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అన్నట్టుగా చెప్తుంది. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అమ్మ నీకు ఎవరు చెప్పారు నన్ను బంగారు తల్లి అని అంటే, మా అమ్మ రోజు నన్ను బంగారు తల్లి అంటారు. ఆడపిల్లలందరికీ ఎవరండి బంగారు తల్లి? అందరికీ ఆడపిల్ల బంగారు తల్లే. ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ఆడపిల్లని బంగారం లాగే ఉంచుకుంటారు. నన్ను ఒకరు అడిగారు, ఇదేంటంటే మగవాడికి స్వేచ్ఛ ఇస్తారో ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎవరంటే, నువ్వు ఎవరికి చెప్పు, మనసులో పెట్టుకో అన్నాను. ఏంటమ్మా అన్నారు. బంగారం విలువలు పెడతాం, సేవండి దొడ్డెప్పుడు చేస్తాం. మగోళ్ళు సేవండి వాళ్ళు తుప్పొట్టిపోయిన వాళ్ళు అంటాడు. మనం ఎక్కడున్నా ఎవడు అడిగేవాళ్ళు లేడు, ఎవడో మన మాట పట్టించుకోడు. కానీ ఆడపిల్లలు ఎవరండి బంగారం. ఎవరికి స్తోత్రం. మగవాళ్ళు ఎందుకు ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఒప్పుకోకపోయినా తప్పేది ఏమి లేదు. వాళ్ళు బంగారమే. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మిమ్మల్ని చాలా పవిత్రంగా మంచిగా చదివించి, విద్యాబుద్ధులు నేర్పించి, చాలా చక్కగా మిమ్మల్ని పెంచి ఈ వివాహానికి తల్లిదండ్రులు దీపికలను ఇక్కడ తీసుకుని వచ్చారు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలన్నీ నెరవేరాలి అంటే కనుక మీ ఇద్దరి కుటుంబ జీవితం మీద ఆధారపడుతుంది. మరి ముఖ్యంగా నీ ప్రవర్తన మీద ఆధారపడుతుంది. పూర్వకాలం మీకు తెలంగాణలో ఉందో లేదో మాకు తెలియదు. మా ఇంట్లో చాలా మంది ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవగానే ఏం చేస్తారంటే, పెద్ద మనిషి అవగానే
వాళ్ళ యొక్క పరిస్థితి అంతా మార్చేస్తారు. ఒకసారి తాడకి చాప పెట్టారు, తాడేపు చాప మీద కూర్చోబెడతారు పిల్లలు. మామూలు బట్టలు వేసుకోకుండా మాసిపోయిన బట్టలు వేస్తారు. మాసిపోయిన అంటే ఆరు బట్టలు వేస్తారు. చేతిలో మండి పెడతారు. తెలుసు కదా మీకు. మా వాళ్ళు అడిగాను, మేము చిన్నోడే, మా వాళ్ళు అడిగాను మాట, అమ్మమ్మ ఏంటి పిల్లలు చేస్తారు చెల్లి, ఆ తాట ఎక్కడ కూర్చోబెట్టారు, తర్వాత ఏమో మండికిచ్చారు తినడానికి, ఈ పరిస్థితి ఏంటి, మాస్క్ పట్ల వేసారా లేకపోతే పాత పట్ల వేసారేంటి? మామూలే ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు, దీంట్లో జోక్యం చేసుకోకూడదు. మా వాళ్ళు ఇంకొకరు అడిగిన ఆడని చెప్పారు, అంటే అది తెలియదు మాట. ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక అన్ని విషయాలకి అడ్జస్ట్ అవ్వడం అలవాటు అవ్వాలి, సర్దుకోవడం అలవాటు అవ్వాలి, జాగ్రత్త అలవాటు అవ్వాలి. నేను మనం మా వాళ్ళకి చెప్తూ ఒక మాట చెప్పాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మన స్టోరీని వింటా ఉంటాం. యేసు ప్రభు జరిగించిన ఒక అద్భుతమైన కార్యం ఇది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారండి? అమ్మ చెప్పాలి. 5,000 మంది తిన్నారు కదా. అది కాకుండా అక్కడ పురుషుల లెక్క 5,000, స్త్రీలకు 5,000 ఉంటారు, 10,000. పిల్లలు ముసలాళ్ళు కలిపి ఇంకొక 5 వేసుకోండి, 15,000 మంది తిన్నారు. యేసు ప్రభు ఏమంటారు సార్, మిగిలి ఉన్న రొట్టెలు ఎత్తండి అంటాడు. మిగిలి ఉన్న రొట్టెల్ని ఎత్తమంటాడు యేసు ప్రభు. ఏమంటే 15,000 మందికి తిండి పెట్టాడు, 12 మందికి రొట్టె ఉండడా? కానీ ఏమి చెప్తాడు సార్, మనకి ఎంత సమృద్ధి ఉన్నా సరే మనం ఉండే జాగ్రత్తలో, మనం ఉండే విధానంలో మనము ఉండి తీరాలి. ఈరోజు అంత పదార్థం అయిపోయింది. వండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మాత్రం తినేవాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు. ఎక్కడ చూసినా కర్రీ పాయింట్, ఎక్కడ చూసినా కర్రీ పాయింట్. ప్రధానమైన విషయం ఏంటంటే ఎవరి ఇంటికి వంట చేసుకోవడం. మన కావాలి ఏమా అంటే, అన్నయ్య ఇంట్లో వంట చేసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? చెప్పమ్మా, ఇంట్లో వంట చేస్తే గ్యాస్ వెలిగించాలంట, గ్యాస్ వేస్ట్ అంట. తర్వాత లైటర్ పోతుందంట ఎక్కువసార్లు దాన్ని కొడితే. ఇంకా ఏంటమ్మా వేస్ట్ అంట. అన్నం అయ్యి వేసి అన్నం దాంట్లో ఉండాలి, కూర దాంట్లో ఉండాలి, తాలిపో దాంట్లో పెట్టాలి, ఇంచుమించు 10 పాత్రలు కడగాలి, నీళ్ళు వేస్ట్ అన్నయ్య. నా మాట గురించి మీరు పాడవకూడదని చెప్తున్నాను. ఆవిడ చెప్పింది చెప్తున్నాను అంతే. ఆ వెళ్ళి అన్న సచ్చింది అంటే ఇదంతా అయిపోయిన తర్వాత సపరేట్ గిన్నెలు కడగాలన్నయ్య, కంచాలు కడగాలన్నయ్య, చాలా పని ఉంటుంది అన్నయ్య. అదే అన్నం రైస్ కుక్కర్ లో పెట్టి కర్రీ పాయింట్ లో అవుతాడు కదా, కర్రీ పాయింట్ అవుతాడు. ఆ చక్కటి కూరగాయలు తినడం అనుకుంటే ఏ ఖర్చు ఉండదు అన్నయ్య. కానీ ఈ ఖర్చు అంతా మరి హాస్పిటల్ ఇవ్వచ్చు ఉంటుంది. ఈ ఖర్చు అంతా ఏం చేయవచ్చు ఉంటుంది? హాస్పిటల్ ఇవ్వచ్చు. ఇది జాగ్రత్త కాదండి, ఏదో మనకు చెప్తున్న జాగ్రత్త. ఇది జాగ్రత్త కాదండి, బద్ధకం. ఈ జాగ్రత్త ఏంటండి? ఈ జాగ్రత్త కాదండి. ఈరోజు వివాహ విషయంలో వీళ్ళిద్దరూ తీసుకోవాల్సిన, కలిపి సార్వత్రికంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎవరైనా ఈ పెళ్లి కారు వేసి రావచ్చు అండి, ఈ కారు 30 లక్షలు అండి కొనండి అని అన్నంతే వెంకటేష్ కొంచెం తొందరపడతా ఉంటాడు. ఏమండి మరి ఈ విషయంలో మీరు 50,000 కోసం ఆలోచిస్తారా, నా కోసం ఆలోచిస్తారా? 50,000 చేరేకుండా అంటే తొందరపడతా ఉంటారు. కానీ ఒక విషయం మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అంత ఫైనాన్షియల్ మ్యాటర్ మీద ఆధారపడి ఉన్నాయి. కుటుంబాలు ఇబ్బంది పడిపోవడానికి కారణం ఏంటంటే, సమస్యలు అయిపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు 1,50,000 శాలరీ వచ్చినప్పుడు కూడా నెలకు అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే కనుక జాగ్రత్త కలిగి ఉండకపోవడం. చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు మనం చెప్తున్నది ఏంటంటే, 5,000 మందికి అన్నం పెట్టి
5,000 మందికి రొట్టెలు పెట్టి మిగిలిన రొట్టెలకి ఎత్తండి అని చెప్పాడు. అంటే ఈ ఉండవలసిన జాగ్రత్తలు నువ్వు ఉండకపోతే కనుక ప్రమాదంలో పడతావు. ఎంత సమృద్ధి కలిగినా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నింపును గాక, కృపతో నింపును గాక, దీవెనతో నింపును గాక, ఆశీర్వాదంతో నింపును గాక. అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని దేవుడు బహుగా దీవిస్తాడు. ఈ ప్రాంతంలో ఒక బలమైన పాత్రలుగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. అనేకులు ఎదుట అప్పుల పిసికిలాలు ఎంత గొప్ప ఘనతనైతే పొందారో మీరు అంత ఘనతను పొందుతారు. కానీ మాత్రం మీరుండే జాగ్రత్తలో మాత్రం మీరు ఎప్పుడు ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నా మాటలు ముగిస్తా ఉన్నాను. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యం చెప్తుంది, మీరు పాముల వలె నిష్కలంకంగా ఉండండి. పాములు ఎలా అయితే నిష్కలంకంగా ఉంటుందో మీరు కూడా నిష్కలంకంగా ఉండండి. పావురము జంట ఉంటుందండి. ఈ జంట పావురపు జంట చాలా చక్కగా ఎదుగుతూ ఉంటది, చక్కగా గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, పిల్లలు తయారు చేస్తుంది. ఒకవేళ దాని జంట పక్షి చచ్చిపోయింది అనుకోండి, ఆ పావురం అంతా ముందుతా ఉంట తప్ప వేరే పక్షితో జత కట్టడానికి ఇష్టపడతాడు. వేరే పక్షితో జత కట్టడానికి ఇష్టపడతాడు. పావురం వలె నిష్కలంకంగా ఉండాలి. తర్వాత పాముల వలె వివేకంగా ఉండాలి. పాము లాంటి విశ్వ స్వభావం కాదు, కానీ వివేకం కావాలి. వివేకం అంటే ఏంటంటే నీ భార్య విషయంలో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక శ్రేష్టమైన దీవెనను నీ చేతికి అప్పగించాడు, కానీ ఇచ్చాడు కనుక వాటిని ఎప్పుడు మనము నిర్లక్ష్యంగా చూడకూడదు, అజాగ్రత్తగా వదలకూడదు. అన్ని విషయాల్లో కూడా ఏ సమయంలో ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నా సరే నీ భార్య ఎక్కడ ఉంది, నీ భార్యను మర్చిపోలేదనే విషయం ఆమె జ్ఞాపకం ఉండేటట్టుగా ప్రతి విషయంలో వివేకంగా ప్రవర్తించాలని నేను ప్రభు పేరట కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకవేళ మీరు అలాగూ ఉండగలిగితే దేవుని వాక్యం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీకు మేలు కలుగును. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి గొప్ప దీవెన, అలాంటి గొప్ప సంతోష సమాధానం మీరిద్దరికీ కలగాలని ప్రభు పేరట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అంటే గొప్ప దీవెన మీరిద్దరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఆమె గొప్పగల నామంలో వీరిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా జతపరచడానికి కొన్ని విషయాలు ఈ లేఖనాల్లోంచి వారితో మాట్లాడే వేదిక వందనాలు. వెలుగుని కృపలో దీవించండి, ఈ కృపలో ఆశీర్వదించండి. వారి బ్రతుకు దినములని కృపాక్షేమం లేదు, వారి వెంట వచ్చినట్టు కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. సమస్యలు ఆయా సంఘాల్లో చేయబడిన ప్రకటనలు మేము ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాం. నౌలూరి దుర్గాబాబారి గారు, అలాగే కీర్తిశేషులు సత్యనారాయణ గారి యొక్క కుమారుడు ద్వితీయ పుత్రుడు వెంకటేష్ను తొండవరపు శ్రీనివాస్ గారు, అలాగే శ్రీదేవి దంపతుల కుమార్తె కనిష్ట కుమార్తె దీపకను ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ వివాహం అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ విషయంలో లోపం ఉందండి, ఈ విషయంలో మాకు అభ్యంతరం ఉందండి అని మీరు కనుక అప్పుడు చెప్తే, అది ఈ ఆఖరి ప్రకటనలో కనుక మీరు చెప్తే ఈ ప్రకటన ఈ పెళ్లిని ఇక్కడతో ఆపి మేము ముందుకెళ్తాం. లేదండి ఇది మా అందరికీ సమ్మతమేనండి, ఇది మా అందరికీ ఇష్టమేనండి అని అంటే కనుక వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరికీ సమ్మతేనా? ఏదో రకంగా చెప్పాలిగా సమ్మతి. ఓకే, సమ్మతి అయితే కనుక ఒకసారి మీ చేతిలో చూపించండి. అందరూ చూపించాలి. అమ్మ మీ ఇద్దరు కానీ అభ్యంతరం ఉంది తల్లి, అలాగే తగ్గిపోయి ఓకే వాళ్ళు సమ్మతిస్తూ ఉన్నారు.
అయ్యా శ్రీనివాస్ గారు నవడూరి సత్యనారాయణ గారి యొక్క దుర్గాభవాని గారి యొక్క కుమారుడు వెంకటేష్ మీ అమ్మాయికి ఇచ్చి మీ అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడతావు కదా? సరే, మీరు అందుబాటులో ఉండండి. కొంచెం ముందుగా కొండవరపు శ్రీనివాస్ గారు శ్రీమతి శ్రీదేవి గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఓకే అమ్మ నవ్వుడి సత్యనారాయణ గారి యొక్క కుమారుడు అలాగే భవాని గారి యొక్క కుమారుడు వెంకటేష్ ని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనమ్మా? ఓకే, ఇష్టం. చేసుకోవడానికి ఇష్టమే కదా? చదువుకోవడానికి ఇష్టమే కదా? ఈ అమ్మాయి పెళ్లి అది పేరు చెప్తాను. నీకు కూడా మాత్రమే చెప్పాలి. ఓకే, చూసేవా? గుర్తుందా? సరే, గుర్తున్నాం. అప్పుడు అమ్మాయి ఓకేనా? నాకే అమ్మాయి ఎవరు వేలు ఉంది. ఇలాగే ఒక ఆయన తొందరపడి వేలేసి రాత్రి వేలేస్తారు. పొద్దున చూసినప్పుడు ఆ అమ్మాయి కాదు, నువ్వు అమ్మాయి. ఇది బైబిల్లో జరిగింది. ఎక్కడ ఉంటాడు మనం మేము అవునా? సరే, పెద్దమ్మ ఒకసారి అమ్మాయి కాదు చూద్దాం. ఓకే, అమ్మాయికి ఒకసారి ఆడబెట్టు, ఒకసారి ఆడబెట్టు. సమతూర్చున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములు ఎందుకు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరని ఆశింపక ఈమెతోనే కాపురం చేతుగా కాపురం చేయడం. దీపికాని నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించుదువా? ఈయనను ప్రేమించి ఆదరించి కాక ఒకసారి తల్లిదండ్రులు ముందుకు వస్తే దయచేసి వీళ్ళిద్దరి యొక్క చేతులను కలుపుతూ ఉన్నారు. ప్రమాణం ఇదే వాస్తవానికి వివాహానికి ప్రామాణికం. హిందూ మ్యారేజ్ లో కానీ, క్రైస్తవ వివాహంలో కానీ, ముస్లిం వివాహంలో కానీ ప్రామాణికం ప్రమాణమే. వీరిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఈ యొక్క వివాహ బంధాన్ని ప్రమాణం ద్వారా దేవుని ఎదుట వాళ్ళు కలపబడతా ఉన్నారు. కాబట్టి ఇటు తల్లిదండ్రులు దైవ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు కనుక మన మధ్యలో దైవ సేవకులు వచ్చి చిన్న ప్రార్థన చేసిన తర్వాత చేతులు కలపడం వల్ల మీరు అనుకుంటున్నారు. స్తోత్రాలు పరప్రభా, నీ కృపలో నీ చిత్తంలో మరొకసారి ఏకాంతం సంసారిగా చేయటకు మీరు చేసిన ఈ యొక్క విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఆనాడు అవను ఆదాముని ఏకపరిచి ఆయన కుటుంబ అవస్థను మీరు నిర్మించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి దీన్ని అలాగే వెంకటేశ్వరు కూడా ఈ యొక్క ఇరువైపుల విషయంలో, కుటుంబ విషయంలో మరొక బిడ్డలిద్దరు కలుగుతూ ఉండగా మీ హస్తం నుంచి మీరే సహాయం చేయమని కృప చూపించుకుని బలపరచమని ప్రార్థన చేస్తున్నా. ఇంకొక బిడ్డను ప్రభువా, ఈ భూమి మీద ఆయన ఫలించే కొమ్మగా ఉండటం మీరు కృప చూపించమని బలపరచమని సేవకు ఎదుట అలాగే ప్రభువా బంధువులు ఎదుట కూడా ప్రభువా ఈ ప్రమాణాలను మీకు అప్పగిస్తుండగా మొదటిగా మీరు కార్యక్రమాంలో మీరు తోడుంటున్నందుకు స్తోత్రాలు చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వారు పరిచయం ఉన్నారు.
బహుళ స్వాగతం నీకు తెచ్చే స్వాగతం అందరిలో ఆనంద హరివిల్లులో వెంకటేశ్వర నేను దీపికాను నేను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట సంఘం ఎదుట దైవ సేవకుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. వెంకటేశ్వర మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను ప్రమాణం చేయించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దేవుని ప్రమాణాలు విస్తరపరచును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇదిగో ఒకరికొకరు ప్రమాణము చేసుకున్నారు తండ్రి. నీ కృపగల నామంలో ఈ ప్రమాణం నిలిచి అయ్యా ఈ ప్రమాణంలో వీరు నిలిచి ఉండుటకు సహాయం చేయాలి. చెప్పబడిన మాటలు మనుషుల ఎదుట కాదు కానీ నీ ఎదుట చెప్పి ఉన్నారనే భయము వీరి జీవిత కాలం అంతా వీరు అనుగ్రహించి 128వ కీర్తనలోని వాగ్దానములని విడుదల పక్షంగా నెరవేర్చి దీవించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా ఇస్సాకు కావలే ప్రభా, మీ నామానికి మహిమకరమైన జీవితాలు జీవించినట్లుగా ప్రభా మీరే నీ కృపలు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకులు గుర్తుగా ఈ మంగళసూత్రం Manu
బాబా చందునకు నీకు మంజావా తారునకు మంజావా తారునకు వివాహం విషయంలో నేను చూస్తున్న కుటుంబం బట్టి వందనాలు. ఇదో ప్రభా వెడతలు ఒకటై ఉండగా దండలు మార్చుకుంటుండగా ఈ కుటుంబాన్ని ఇక్కడ ఈ హస్తానికి అప్పగిస్తుంది దర్శన హస్తంలో ప్రభా ఆ బిడ్డను మీరు ముచ్చి మీరు తాకి ఆయన ఇంకొన ప్రభా ముందుకు సాగులో చూపించమని వద్దలేపరిచి యేసుక్రీస్తు నామం మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. బహు తరములకు దీవెనకరంగా వీరిద్దరిని దేవుడు చేయను గాక. ఒకసారి మాట్లాడారా అంటారా? ఆమె కాదు, నేను అన్నమాట అన్నారు. దీవిస్తున్నాము మేము దీవిస్తున్నాము ఈ జంటను మేము దీవిస్తున్నాము. మేము దీవిస్తున్నాము ఈ జంటను మేము దీవిస్తున్నాము. వాళ్ళు చేయతారంటే జంటను మేము దీవిస్తున్నాము ఆత్మీయంగా ఉండాలని దీవిస్తున్నాము ఆనందంగా ఉండాలని దీవిస్తున్నాము. ఆనందంగా ఉండాలని దీవిస్తున్నాము దీవిస్తున్నాము మేము దీవిస్తున్నాము మహాగణుడా ఎంతో సంతోషంగా బంధువులు స్నేహితులు దైవజనులు ఎంతో మంది ఆత్మీయ స్నేహితుల మధ్యలో బహు దీవెనకరంగా మీరు జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీరిరువురు నీ కృపలో వర్ధిల్లుదురు కాక నీ కనికరము పొందుకొందురు కాక వాక్యానుసారమైన జీవితంలో వీరు కట్టబడి నడిపించబడుదురు కాక. ప్రభువా వీరి తర్వాత తరాలు నీ నామానికి మహిమకరంగా మార్చబడినట్టు ఈ తరము వారిలో వీరు పునాదులుగా మార్చబడి నీ కొరకు సాగిపోతూ సహాయం చేయండి. పరిశుద్ధ నియమంలో కొనసాగలిగే కృప దయచేయండి. అయా ఆదివారపు ఆరాధనకు కుటుంబముగా కలిసి నిన్ను ఆరాధించి స్తుతించి మహిమపరిచే బిడ్డలుగా విన్నొంచండి. వీరి పిల్లలను దేవుని మందిరంలో పెరిగి పెద్దవాళ్ళు ఉన్నట్లు కృప దయచేయండి. వారి చేతి పనులన్నీ దీవించబడడం సహాయం చేయండి. వెంకటేష్ తల్లిదండ్రులు వారి కుటుంబాలు అలాగే నాయన దీపిక యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబాలన్నింటినీ ఇరు పక్షాల స్నేహితులు బంధువులు అందరినీ కూడా ఈ కృపలో దీవించి ఆశీర్వదించి వర్తిల్లు చేయాలి. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి ఈ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, ప్రవేశు రక్తమే ఇచ్చు, ప్రవేశు రక్తం సంపూర్ణ విచ్చు, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, గొప్ప సమాధానం మీకు మీ కుటుంబాలకు రాబో తరములకు దీవెనగా మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింపనేర్పుమయా. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింపనేర్పుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము.
చూపి నడుపు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు. నీ సేవలో కొనసాగులా దీవించు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు. నీ సేవలో కొనసాగులా దీవించు. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము. దృఢపరచు, స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము. దృఢపరచు, స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు. ఏ జన్మకు ఈ బంధము నిలిచే కడవరకు. ఏ జన్మదు ఈ బంధము నిలిచే కడవరకు. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి. తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి. శిరసుగా సారథిగా సమస్తము నిలిపినాడు దేవుడు. శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది.
family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఆయన త్రోవలను నడిచేవారు కలిగిన నీలోగిట నీ బారిన ఫలించు ద్రాక్ష వలె వలె ఉంటున్నాను. ఈ భోజనపు పద చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ బిడ్డను ఒలీవ మొక్క వలె ఉంచండి. నీకు దీవెనకరమైన అయా, నువ్వు దీవించే బిడ్డగా, ఈ దీవెన పొందే బిడ్డగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో ఈ బిడ్డను వర్ధిల్లింప చేయండి పరిశుద్ధాత్మదేవుడా. ఈ ప్రభా ఈ బిడ్డ మీద నిలిచి ఉండటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవుడా. ఈ కుటుంబాల్లో ఒక దీవెనకరమైన బిడ్డగా ఈ బిడ్డ నిలిచి ఉండినట్లు మీరే కృప దయచేసి మహిమ పొందమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రశస్త గ్రేస్ అనే పేరుతో ఈ బిడ్డను ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పదలో ఉన్న వారి కటాక్షం గురించి అనుగ్రహించి చుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా
నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాయిలే నీ వల్లే నిన్న మొన్న నా తీరులో లేనే లేదే ఈ ఆరాటం నీతో పాటే అడుగేస్తుంటే మారిందే నా బాలకం సరదాగా సాగే ఈ పయనం సరిపోవట్లేదే నీతోటి సమయం జతగా నువ్వుంటే అంతే అదృష్టం అతిగా పొగిడేస్తే కాదే నా నేరం ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే ఆనందం నన్నల్లే మొత్తంగా మరిచాను నా నిన్నలే నీ వల్లే వెన్నెల్లో వర్షాలే నాపైనే కురిసాయిలే నీ వల్లే వేవేల వర్ణాలే నా చుట్టూ వాలాయిలే నీ వల్లే నాలోనా నీవేనా ప్రేమై నేడు పూచెనా నా పెదవుల్లో పాటై ఎరిసే కెరటమవుతోంది హృదయం ఎదలో నిన్ను చేసింది పదిలం నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం పగలే వెన్నెలయ్యింది భువనం కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో నీ జతలో ఈ వేళ ప్రేమ ఈ హాయి పొంగుతోందిలే నాలో నా జతకై రావేలా నువ్వే లేని హృదయాల ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై అడుగులేస్తోంది నా పాదం కరుణం మురకలేస్తున్న తరుణం మహా చెప్పలేనంత మధురం మనసా చేసి పోవద్దులే గాయం నీలాంబరమే వాలే నీ కళ్ళలో
స్పృశించగా పరిమళమవదా నిను తాకే గాలి ఎదలయ వినవా శ్వాసే నీవై పగడపు కలువా నిను చేరే దారి పదముల కెరుకా తోడై రావా నాలోనా నీవేనా సవసలు పారిజాతము నీ పిలుపులు సుప్రభాతము ఫైనం చూస్తే ఋతువులలో నయగారం రూపం చూస్తే మధుల జలపాతం నా మనసిక రాసే నీకై వలపుల మృదు కావ్యం నాలో మౌనం పలికెను హిందోళం నీ కలయిక పొందే వేళ కదలదు ఇక కాలం నాలోనా నీవేనా ఎలిసే కెరటమవుతోంది హృదయం ఎలలో నిన్ను చేసింది పదిలం నిన్నే చూస్తూ కరిగిందిలే కాలం పగలే వెన్నెలయ్యింది భువనం కలలే మరిచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం నాలోనా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెలు వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడు గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధం ఉంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధం ఉంచా
ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తురు కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలే వీస్తుంది నీ పిలుపుల్లే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా. ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే నీలా నింగి అంటూ తేడా లేనట్టు తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే. ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. తీరాక తీపేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా. దర్శనమే మధుర క్షణమే, నీవు నేను ఇక మనమే, మనసున మోగే మంగళనాద స్వరమే. నాదాక నిన్ను నడిపింది ప్రేమే, నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే. నీతో పరిచయమే పరిచయమే ప్రియమరమే, ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు. నీతో పరిచయమే పరిచయమే ప్రియమరమే, ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు. నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే, నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే. నీ నీలి ముంగురులా ఉయ్యాలలుగానే, నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే. నీ చూపు నేనే, నీ రేపు నేనే, నీ ఎదలో
కదిలి మెదిలే ఆశ ఒడైన నేనే పరిచయమే పరిచయమే ప్రియమనమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే రాసి ఇవ్వనా నా నవ్వులన్నీ నీకే స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే చెప్పారు కవితలు రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో